హలో. సో ఈరోజు మన టాపిక్ అయితే మాత్రం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో డీటెయిల్డ్గా నీట్లో మనం ఏమేమి చదవాలి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్ ఏంటో అన్నీ డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇప్పుడు మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్, ఇది 8th చాప్టర్. సో ఈ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో మనకి కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, జెనెటిక్ డిజార్డర్స్, ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే డిసీజ్, క్యాన్సర్, డ్రగ్ అబ్యూస్, ఒబెసిటీ, హెచ్ఐవి, వీటన్నిటి గురించి చూద్దాం. సో గుడ్ హెల్త్ అనేది ఎప్పుడు కూడా ఒక చాలా వాల్యుబుల్ పొజిషన్ అనమాట. సో గుడ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ ఎ వెల్తీ థింగ్. సో అది ఎవరైనా ఎంజాయ్ చేయాల్సిందే. గుడ్ హెల్త్ అనేది, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అనేది టైం టు టైం చేంజ్ అవుతూనే ఉంది. 2 ఏన్షియంట్ హెల్త్ కేర్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఒకటి ఆయుర్వేద. సో ఒకటి ఆయుర్వేద. ఈ ఆయుర్వేద వచ్చి ఇట్ ఈస్ అన్ ఇండియన్ థింగ్, అండ్ హోమియోపతి ఈజ్ జర్మన్ మెడిసిన్, ఆయుర్వేద ఈజ్ ఇండియన్. అండ్ గ్రీక్ మెడిసిన్ ఎవరైతే హిపోక్రేట్స్ స్టార్ట్ చేశారు, రెండోది గ్రీక్ మెడిసిన్. హిపోక్రేట్స్, ఫాదర్ ఆఫ్ మెడిసిన్. సో హీఈస్ ఎ గ్రీక్ ఫిలాసఫర్. సో ఈ రెండు కూడా కామన్గా ఏం చెప్పాయంటే మన బాడీలో కొన్ని హ్యూమర్స్ ఉంటాయి అని. వీళ్ళిద్దరూ కామన్గా చెప్పింది హ్యూమర్స్. సో డిసీజెస్ అనేవి ఏంటంటే ఈ హ్యూమర్స్ యొక్క డిస్టర్బెన్సే మనకి డిసీజెస్ అని చెప్పారు. సో ఆయుర్వేదాలో మెయిన్గా 3 హ్యూమర్స్ ఉంటాయన్నమాట వెన్ ఇట్ కమ్స్ టు ఆయుర్వేద. సో అదేంటంటే వాత, పిత, కఫ. వాత, పిత, కఫ. సో వాత అంటే విండ్, పిత అంటే గాల్, కఫ అంటే ఫ్లమ్ లేదా మ్యూకస్. సో గ్రీక్ మెడిసిన్ వచ్చి మనకి 4 బేసిక్ హ్యూమర్స్ని చెప్పింది. అదే ఫ్లమ్, మనం ఇక్కడ చూస్తున్న ఫ్లమ్ ఒకటి, ఎల్లో బైల్ అంటే గాల్, అలానే బ్లడ్, ఇంకా బ్లాక్ బైల్. సో ఎవరికైతే బ్లాక్ బైల్ ఉంటుందో వాళ్ళు ఏం చెప్పారంటే హయ్యర్ టెంపరేచర్స్ ఉంటుంది, ఫీవర్స్ ఉంటుంది అని. సో యూజువల్గా ఈ కాన్సెప్ట్ని కొట్టిపడేసింది వచ్చి విలియం హార్వే. సో విలియం హార్వే గురించి ఏంటంటే ఇతను థర్మోమీటర్ తోటి పర్సన్స్కు బ్లాక్ బైల్ ఉన్నా కానీ వాళ్ళకి నార్మల్ బాడీ టెంపరేచర్ ఉంటుందని ఈ హ్యూమర్ హైపోథసిస్ని డిస్ప్రూవ్ చేశారనమాట. అంటే యూజింగ్ థర్మోమీటర్ ఈవెన్ బ్లాక్ బైల్ ఉన్నా కానీ నార్మల్ బాడీ టెంపరేచర్ ఉంటుందని చెప్పారు. నార్మల్ బాడీ టెంపరేచర్. సో హీ ఈజ్ ద వన్ హూ డిస్ప్రూవ్డ్ ద గుడ్ హ్యూమర్ హైపోథసిస్. ఈయన ఏం చేశారంటే గుడ్ హ్యూమర్ హైపోథసిస్ని డిస్ప్రూవ్ చేశారు. నెక్స్ట్ యాక్చువల్గా మనకి చాలా గ్రేటెస్ట్ వర్క్ ఫ్రమ్ ద సైంటిఫిక్ మెడిసిన్ ఏంటంటే సో ఆండ్రియాస్ వెసాలియస్ అనే ఆయన అనాటమిస్ట్ అనమాట. మోడర్న్ సైన్స్ యొక్క అనాటమిస్ట్, ఫస్ట్ మ్యాన్ ఆఫ్ మోడర్న్ సైన్స్ ఆండ్రియాస్ వెసాలియస్. అలానే మనకు కొన్ని వేరే సైంటిస్ట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఆంబ్రోయిస్
పారే. అంబ్రాయిస్ పారే, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ సర్జరీ. విలియం హార్వే మనకు ఆల్రెడీ తెలుసు, హూ డిస్కవర్డ్ ద సర్క్యులేటరీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వచ్చి ద ఇన్వెంటర్ ఆఫ్ మైక్రోస్కోప్, లెవెన్హుక్. సో ఎడ్వర్డ్ జెన్నర్, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో చాలామంది. ఆండ్రియాస్ వెసాలిస్, హీఈస్ ఎ మోడ్రన్ సైన్స్లో ఫస్ట్ మ్యాన్ ఆఫ్ మోడర్న్ సైన్స్. అలానే ఇతను అనాటమిస్ట్ అనమాట, ఆండ్రియాస్ వెసాలియస్. అండ్ ఆంబ్రోయిస్ పరే వచ్చి మనకి ఫాదర్ ఆఫ్ సర్జరీ. ఆంటన్ వన్ లివెన్హుక్ ఫస్ట్ మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. అలానే ఎడ్వర్డ్ జెన్నర్, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. సో ఇంకా చాలా మంది ఫీల్డ్ ఆఫ్ సైన్స్లో రిలేటెడ్ అప్లైడ్ సైన్సెస్ ఉపయోగించి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మన హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవేవో కనుక్కున్నారు. సో ఇలా మనకి కొత్త పర్స్పెక్టివ్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్ని చూపించారనమాట. న్యూ పర్స్పెక్టివ్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్. ఓకే, అండ్ నెక్స్ట్ సో మనం దీంట్లో ఏంటంటే జెనెటిక్ మేకప్ అనేది ఒక పర్సన్ యొక్క యూనిక్నెస్ అనమాట. అది పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి వస్తుందన్నమాట జెనెటిక్స్. సో మనం వీటిని ఏం మార్చలేం. సో చాలా డిజార్డర్స్ జెనెటిక్ ఆరిజినేటెడ్ అనమాట. ఎలాగంటే మనకి ఎర్రర్ ఇన్ మ్యూటేషన్ వల్ల వస్తుంది మెయిన్గా. సో దానివల్ల ఏంటంటే మనకి మాల్ ఫార్మేషన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఇంకా టిష్యూస్. సో మెంటల్ రిటార్డేషన్, అబ్నార్మల్ ప్రోటీన్స్, అబ్నార్మల్ ప్రోటీన్స్. థ్యాంక్ యూ, సారీ. సో ఇంటరాక్షన్ ఆఫ్ జెనెటిక్ ఇంకా ఎన్విరాన్మెంట్ అనేవి డెవలప్మెంట్ ఆఫ్ జెనెటికల్ ట్రేట్స్కి చాలా, ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా దీంతో లింక్ అయి ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంట్, ఈ రెండు కలిస్తేనే మనకి జెనెటికల్గా మార్పులు వస్తాయన్నమాట. ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్కి వస్తే మనకి వాటర్ కావచ్చు, ఎయిర్, విండ్, అలానే మనకి సైకలాజికల్ స్ట్రెస్, సోషల్ ఇంటరాక్షన్స్. బయోలాజికల్గా ఏంటంటే పారాసైట్స్ అండ్ ఫుడ్ మనం తీసుకునే క్వాంటిటీ, ఇవన్నీ బేస్ అయి ఉంటాయి. సో ఎక్స్టర్నల్గా తీసుకుంటే ఎయిర్, వాటర్, క్లైమేట్, సైకలాజికల్ స్ట్రెస్, అలానే మనకి బయోలాజికల్ కంపోనెంట్స్ సచ్ as పారాసైట్స్, క్వాంటిటీ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. సో మైండ్ ఇంకా మెంటల్ స్టేటస్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. సచ్ యాజ్ మైండ్ ఇంకా మెంటల్లో ఏంటంటే మైండ్ అండ్ మెంటల్ స్టేటస్ న్యూరో ఎండోక్రైనల్ డిజార్డర్స్కి ఇది దారితీస్తుంది. సో స్ట్రెస్ వల్ల మనకి మెయిన్గా ఎమోషన్స్ అఫెక్ట్ అవుతాయి. సో అవి అఫెక్ట్ అయితే ఎండోక్రైనల్ ఇంకా న్యూరలాజికల్. అండ్ స్ట్రెస్ వచ్చి మెయిన్గా ఎమోషన్స్ని అఫెక్ట్ చేస్తుంది. ఇంకా అదర్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్, బిహేవియరల్, లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ అనేది ఎలా అఫెక్ట్ చేస్తుంది అంటే ఈటింగ్ హ్యాబిట్స్, డ్రగ్స్, సో డ్రగ్ అబ్యూస్ కావచ్చు, ఎక్సర్సైజ్, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం, అలానే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్. సో ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్, హార్మ్ఫుల్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ కావచ్చు.
హార్మ్ఫుల్ కెమికల్స్కి మనం ఏమైనా ఎక్స్పోజ్ అవుతున్నామా, సో ఎన్విరాన్మెంట్, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఏమన్నా ఉందా, పావర్టీ, సోషల్ ఐసోలేషన్, సోషల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా హెల్త్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో దేర్ ఫోర్ ఏంటంటే అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం హెల్త్ యొక్క డెఫినేషన్ ఏంటంటే మనకి హెల్త్ ఈస్ ద స్టేట్ ఆఫ్, బికాజ్ ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ యాజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, mental and social well-being. Not simply absence of disease. అంతే, ఇది అకార్డింగ్ టు WHO మనం ఫాలో అయ్యే డెఫినేషన్. సో మనకి మెయిన్గా బోత్ క్లినికల్ ఇంకా నాన్ క్లినికల్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. నాన్ క్లినికల్ అప్రోచెస్ ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్స్ మెయిన్గా. సో గుడ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇవి నాన్ క్లినికల్ అన్నమాట. హెల్తీ లైఫ్ స్టైల్. సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనకి బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అలానే అడిక్వేట్ రెస్ట్ అండ్ స్లీప్, పాజిటివ్ థాట్స్, ప్రోగ్రెసివ్ ప్రొడక్టివ్ వర్క్, పర్సనల్ హైజీన్. ఇండియాలో యోగా అనేది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కోసం ప్రాక్టీస్ చేస్తారు యోగా. దిస్ ఈస్ ఫర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో మెయింటైనింగ్ పబ్లిక్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెయింటైనింగ్ పబ్లిక్ హైజీన్ లైక్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, హైజీనిక్ ఫుడ్, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, శానిటరీ ఫెసిలిటీసు. ఇంకా అలానే మనకి అవేర్నెస్, సో డిసీజెస్ గురించి అవేర్నెస్, ఎడ్యుకేట్ చేయడం అనమాట. వేరియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిసీజ్, సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఎలా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో క్లినికల్ మెథడ్స్కి వచ్చేసరికి గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి మెయిన్గా వ్యాక్సినేషన్స్ ఇస్తాం. సో ఇవన్నీ నాన్ క్లినికల్ కిందకి వస్తాయి. దీస్ ఆర్ ఆల్ విల్ కమ్స్ అండర్ నాన్ క్లినికల్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్, క్లినికల్. సో క్లినికల్కి వస్తే క్లినికల్ మెథడ్స్ ఏంటి? అచీవింగ్ గుడ్ హెల్త్, వ్యాక్సినేషన్ అగెయిన్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, వెక్టార్ కంట్రోల్ లైక్ కంట్రోలింగ్ ఆఫ్ ఫ్లైస్, కంట్రోలింగ్ ఆఫ్ మస్కిటోస్, ఎర్లీ డయాగ్నోసిస్, వచ్చింది డిసీజు ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలి. అలానే ట్రీట్మెంట్ టు కమ్యూనికబుల్ డిసీజెస్. అండ్ నెక్స్ట్, సో కొన్ని కొత్త డ్రగ్స్ డెవలప్ చేయాలి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చి కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్. ఇందాక వరకు మనం కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ చూసాం. కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటి, దాని హైపోథసిస్ దేని మీద డిపెండ్ అయింది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి బాడీలో, అలానే మనకి కాన్సెప్ట్ ఆఫ్ క్లినికల్ మెథడ్స్ ఏంటి, నాన్ క్లినికల్ మెథడ్స్ ఏంటి, ఇవన్నీ మనం చూసామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్ చూద్దాం. కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్. కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్కి వస్తే దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే డిసీజ్ని
adverse effect on the functioning of one or more organs. Adverse effects on the functioning of one or more organ system of body. So దీన్ని మనం and characterized by various signs and symptoms. Various signs and symptoms. సో దీంట్లో ఏంటంటే డిసీజ్ అనేది బ్రాడ్లీ కేటగరైజ్ చేశారు 2 కేటగిరీస్గా. ఒకటి కమ్యూనికబుల్, ఇంకొకటి నాన్ కమ్యూనికబుల్, లేదా ఇంకొకలాగా కూడా చెప్పచ్చు. సో కమ్యూనికబుల్ అంటే ఇన్ఫెక్షియస్, నాన్ కమ్యూనికబుల్ అంటే నాన్ ఇన్ఫెక్షియస్. సో ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ట్రాన్స్మిట్ అయితే అది కమ్యూనికబుల్, అదే ట్రాన్స్మిట్ కావట్లేదు అంటే అది నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ అంటే మనకు చాలానే ఉన్నాయి, ఎయిడ్స్, అలానే మనకి క్లమిడోమోనాసు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నీ కమ్యూనికబుల్. అలానే టీబీ, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ కమ్యూనికబుల్. త్రూ వెక్టర్స్ కావచ్చు, త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. ద వెరీ ఫస్ట్ థింగ్ వచ్చి ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో ఇందులో చూస్తే ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ సచ్ as బ్యాక్టీరియా, ఫంగై, వైరస్, ప్రోటోజోవన్స్, అలానే హెల్మెంతిస్. సో ఈ డిసీజ్ని కాజ్ చేసే వాటిని మనం అన్నిటినీ కామన్గా ఒక కేటగిరీ వేస్తే దాన్నే మనం ఏమంటాం అంటే ప్యాథోజన్స్ అంటాం, అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్స్. ఆల్ ప్యాథోజన్స్ అన్నీ కూడా పారాసైట్స్. అన్ని ప్యాథోజన్స్ కూడా మన బాడీ మీద పారాసైట్స్గానే యాక్ట్ చేస్తాయి. మన బాడీ మీద యాక్ట్ చేస్తూ డిసీజ్ని కాజ్ చేస్తాయి, వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ. జనరల్గా ప్యాథోజన్స్ ఏంటంటే మనకి కొన్ని ఫీచర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కొన్ని మెకానిజమ్స్ని అలవాటు చేసుకుంటాయి అన్నమాట హోస్ట్ బాడీలో లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మల్టిప్లై అవ్వడానికి, అలానే హోస్ట్ ఫిజియాలజీని ఇంటర్ఫేర్ చేయడానికి. సో మెకానిజమ్స్ ఏంటంటే, సో ఎంట్రీ ఇంటూ ద హోస్ట్, ఎంట్రీ ఇంటూ ద హోస్ట్, మల్టిప్లై, అలానే అడాప్టబిలిటీ, అందులో అడాప్ట్ అయిపోవడం. అలానే అడాప్ట్ అయిన తర్వాత సో హోస్ట్ ఫిజియాలజీని ఇంటర్ఫేర్ చేయడం, అలానే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో అడాప్టేషన్ ఎలాగంటే హై ఎసిడిటీ అండ్ హై ఆల్కలినిటీని తట్టుకోవడం. సో వాట్ ఈస్ అడాప్టబిలిటీ మీన్స్, హై యాసిడ్ అండ్ హై ఆల్కలైన్ని తట్టుకోవడం అన్నమాట. ఇంకా ఎలాగంటే డైజెస్టివ్ ఎంజైమ్స్. సో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా మల్టిప్లై అవ్వాలి ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి. సో సర్వైవబిలిటీ, అండ్ స్పెషల్ మెకానిజమ్స్ ఏంటంటే ఫిజికల్గా, బయోలాజికల్గా మీడియేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే కొన్నేమో డైరెక్ట్ కాంటాక్ట్లో వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ అండ్ న్యూమోనియా ఇవన్నీ డైరెక్ట్ కాంటాక్ట్. అలానే మీకు రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్ కాంటాక్ట్.
ఇంకొకటి బయాలజికల్ మీడియేటర్స్. బయాలజికల్ మీడియేటర్స్ అంటే వెక్టార్స్. సో వెక్టార్స్ ద్వారా అంటే మనకి మస్కిటో, హౌస్ ఫ్లై, సో వెక్టార్స్, బయాలజికల్ వెక్టార్స్. అండ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వచ్చి మనకి రైనైటిస్, న్యూమోనియా ఇవన్నీ. అలానే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ బ్రెవరేజెస్, ఎంటమీబా హిస్టోలైటికా, అలానే ఆస్కారియాసిస్. సో కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ బ్రెవరేజెస్. సో యూజువల్గా నెక్స్ట్ కమింగ్ థింగ్ ఏంటంటే నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్కి వచ్చేసరికి సో ఇది కంజెనిటల్ కాజ్ వల్ల కావచ్చు. సో కంజెనిటల్ వల్ల ఏంటంటే జీన్ మ్యూటేషన్స్, క్రోమోజోమల్ అబ్రోషన్స్, అలానే మనకి బాగా తెలిసినవి ఏంటంటే హీమోఫైలియా, రాయల్ డిసీజ్. అలానే కలర్ బ్లైండ్నెస్, ఆల్బినిజం, సికిల్ సెల్ అనీమియా, క్లెన్ఫిల్టర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, అలానే క్లెఫ్ట్ ప్యాలెట్, హెయిర్ లిప్. సో ఇవన్నీ కంజెనిటల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ డెఫిషియన్సీ డిసార్డర్స్, వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. సో డెఫిషియన్సీ డిసార్డర్స్. So coming to the deficiency disorders, so minerals, vitamins, ఇంకా హార్మోన్స్, nutrients. So when it comes to nutrient deficiency, kwashiorkor and marasmus. సో మినరల్ డెఫిషియన్సీ కిందకు వస్తే మనకి గాయిటర్, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అలానే హార్మోన్ డెఫిషియన్సీ కూడా మనకి గాయిటరే. వైటమిన్ డెఫిషియన్సీకి వస్తే స్కర్వీ, రికెట్స్, ఆస్టియోమలేషియా, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయన్నమాట డెఫిషియన్సీలో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి డీజనరేటివ్ వచ్చి మనకి హార్ట్, కిడ్నీ, నర్వస్ సిస్టమ్, లంగ్స్ ఇవన్నీ డీజనరేటివే. ఆల్జీమర్స్, పార్కిన్సన్స్, అలానే ఎపిలెప్సీ. ఇంకా మనకి ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్లో కూడా కార్సినోమా, లింఫోమా, సార్కోమా ఇవి. ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్, ఇమ్యూనోసప్రెసివ్. allergy is an immune system disorder. Autoimmunity, SCID, AIDS ఇలాగా. సో అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చి సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మాల్ న్యూట్రిషన్, బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాలిజం, స్మోకింగ్, డ్రగ్ అబ్యూస్. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్. ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ. సో ఇప్పుడు మనం ఏంటంటే లిస్ట్ ఆఫ్ వైరల్ అండ్ లిస్ట్ ఆఫ్ కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ చూద్దాం.
సో ఇటువైపు కమ్యూనికబుల్, ఇటువైపు నాన్ కమ్యూనికబుల్. సో కమింగ్ టు ద థింగ్, ఫస్ట్ థింగ్ ఈజ్ కమ్యూనికబుల్. వైరల్ డిసీజెస్ మనకి వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్, ప్రోటోజోవల్, హెల్మెంతిస్ ఇలా మనకి 5 ఉన్నాయి. సో డీటెయిల్డ్గా వన్ ఆఫ్టర్ ద వన్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ కమ్యూనికబుల్లో వైరల్ డిసీజ్. సో వైరల్కి వచ్చేసరికి మనకి ఇన్ఫ్లుయెంజా, ర్యాబిస్, పోలియో, ఎయిడ్స్, హెపటైటిస్, కామన్ కోల్డ్, డెంగీ, చికన్గున్యా. నెక్స్ట్ బ్యాక్టీరియల్, typhoid. So typhoid is bacterial. And we have gonorrhea. అలానే సిఫిలిస్, క్లమీడియా, టీబీ, కొలరా. సో ఇవన్నీ బ్యాక్టీరియల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ప్రోటోజోవల్. సో ప్రోటోజోవల్ ఈజ్ మలేరియా, sleep sickness, amoebiasis, fungal, ringworm, and they have given thrush. అండ్ హెల్మెంతిస్ వల్ల కాజ్ అయ్యేది వచ్చి ఆస్కారియాసిస్, ఫైలేరియాసిస్ అండ్ సైస్టోసోమోనియాసిస్. And pinworm, hookworm, and infectious disease caused by prions. Prions kochi manaki example Creutzfeldt Jakob disease. Creutzfeldt-Jakob disease. And next coming to non-communicable. Non-communicable lo malnutrition. So coming to malnutrition, kwashiorkor above 1 year, marasmus below 1 year, obesity, and cardiovascular,
cardiovascular, sorry, CV, cardiovascular, hypertension, atherosclerosis, immune diseases are allergy, AIDS, SID, asthma, type 1 diabetes. This is an autoimmune disorder, RA, rheumatoid arthritis. SLE, systemic lupus erythematosus. And next, genetic disorders. So genetic disorders koste sickle cell anemia, hemophilia, Down syndrome, cancer, so cancer is oral cancer, lung cancer, breast cancer. Mental disorders. So mental disorders are due to stressful things, like for example, or directly MR, neurosis or psychosis. Drug addiction is also non-communicable. Drug addiction. Let's see the list of viral, bacterial, all those stuff. So coming to the type of diseases. So viral disease. So under viral disease, you will be seeing influenza, rabies, smallpox, which is eradicated at present times, measles, mumps, rubella, polio, and we have the swine flu, bird flu, Ebola, COVID-19, and all the other respiratory. And coming to rickettsia is typhoid, Trech fever, and you will be having Rocky Mountain spotted fever. Bacterial are cholera, typhoid, TB, tuberculosis, pneumonia. So in this chapter they have given clearly regarding pneumonia and typhoid. So pneumonia and typhoid both are bacterial. Tuberculosis is bacterial. Plague is bacterial. Leprosy is bacterial. Plague is formed by Yersinia pestis. And spirochetal, which is spirochetes, syphilis. Spirochetal. Protozoal, amoebiasis, malaria, sleep sickness, గయార్డియాసిస్ ఇలా. హెల్మెంతిస్కి వచ్చేసరికి ఆస్కారియాసిస్, సైస్టోసోమియాసిస్, ఫైలేరియాసిస్ లైక్ దట్. అండ్ ఫంగల్ ఇస్ రింగ్వార్మ్ అండ్ అథ్లెట్ ఫుట్. హెల్మెంతిక్ అండ్ ఫంగల్. So coming to the very first common disease according to the NCERT, common diseases in humans. Under bacterial, they have given 2 diseases. They have given 2 diseases. One is typhoid and other one is pneumonia. Typhoid. So this typhoid is highly infectious
and it is formed by the contaminated food and water. Contaminated food and water. So infectious is caused to the intestine, so which is highly infectious. The place it will occupy is infection to intestine. So coming to the bacteria, we have Salmonella typhi, which is a gram-negative, non-sporing, rod-shaped. So this is gram-negative, rod-shaped, and motile bacteria. So gram-negative, rod-shaped, Salmonella typhi. This is bacterial disease. And coming to the symptoms, which is like prolonged fever will be there. Coming to the symptoms part. Prolonged fever. Prolonged high fever, which is around 39 to 40 degrees Celsius. So weakness will be there, headache, stomach pain, constipation, loss of appetite. So which are the common symptoms of disease? Complicated cases, it leads to intestinal hemorrhage. Intestinal hemorrhage, and perforations will cause death also. Causes death. How it is transmitted? So transmission. So coming to the part of this transmission, so the spread to contaminated water and food. Contaminated water and food, and especially the dairy products and shellfish. So mainly shellfish తీసుకోవడం వల్ల వస్తుంది, like oyster, clams, mussels. So other sources of this infection is personal hygiene of the food handlers, like insects, houseflies, cockroaches, which contaminates the food usually. And the chronic carriers of Salmonella typhi will be colonizes the gallbladder and bile passages. Even it reaches the intestine along with this bile that is excreted out as a feces. Classic case was Mary Malone. The nickname Typhoid Mary. Typhoid Mary. So who has cooked by profession? Mary Malone has spread the disease for several years to hundreds of people through food she prepared and handled unhygienically. So typhoid fever is confirmed through stool culture also. And blood culture, stool culture, blood culture, and also by serological test. So the very classic test for this is Widal test. So Widal test. So serological confirmation test it is. When the antibodies to that antigens is present, then the patients can be detected. Other serological tests will be Typhi dot test.
టైఫీ డాట్ టెస్ట్, అలానే ట్యూబెక్స్ టెస్ట్. సో దిస్ వైడల్ టెస్ట్ ఈజ్ ఎ సీరలాజికల్ టెస్ట్. Coming to the prevention and control. So first, initially, what is the bacterium will cause the disease, what type of bacterium, which organ it will affect. Next, after infection, what is the signs and symptoms. After signs and symptoms, how the transmission of disease will happen. And finally, how the diagnosis, viral test, typhi dot test. And prevention of control, mainly isolation of chronic carriers. So individually working as child care providers, food handlers, sanitation mainగా మెయింటైన్ చేయాలి. Sanitation, hygiene and health education. Vaccination provide protection for about only 3 years. So vaccination is there, but protection only for 3 years. So appropriate antibiotics has to be administered for cure. And the next thing is pneumonia. So first thing is causative agent. So which is an acute infection. It's not a chronic infection. It's an acute infection. The infection site was alveoli of lungs by bacteria, virus and fungi and parasitic worms, which usually causes the infection. As a result of infection ఏమవుతుందంటే alveoli is filled with fluid. So leads to like symptoms. So seriousness in the disease depends on the pathogen. For example, bacteria causing pneumonia will be of Streptococcus pneumoniae. And next another one is Haemophilus influenza. And viruses causing the pneumonia is influenza and parainfluenza. So viruses, influenza and parainfluenza. And even the mycoplasmas also will cause the disease, Mycoplasma pneumonia. Symptoms: dry cough, high fever, increase in rate of breathing. So you'll be having the symptoms of dry cough, high fever. High fever is common in all those things, which is nearly 40 degrees Celsius. Chills, headache, increase in rate of respiration. In serious cases, there will be like cyanosis also. So cyanosis means bluish discoloration of the body. Bluish discoloration. And mainly fingers, lips, nails will form.
and sputum culture is used for diagnosis. So for this, the diagnosis is sputum culture. And next, how the transmission. So transmission is actually caused by pneumonia, and it is transformed by droplet infection. So when coming to contact the nasal discharge, the contaminated objects such as pencils, utensils will spread the disease. Prevention and control. So coming to the prevention and control, mainly isolating. Main thing is isolation of infected person. Vaccination is there. Pneumococcal vaccination. So control measures of should be taken. So like air pollution, all these things, good hygienic practices. So other bacterial infections are TB, tuberculosis, plague, dysentery, diphtheria, okay, that's it about the bacterial infections. So let's see the viral infection. So in this thing they have given a viral infection called common cold. So many humans will be having viral diseases. So rhinoviruses, coronavirus, and the common cold and common cold. So highly contagious disease means they will be spreading very fast. Contagious diseases these are. And the virus will infect only the upper respiratory tract. Usually all these things will infect upper respiratory tract. And causes inflammation to nasal lining. So then to nasal lining, throat, larynx, but do not infect the lungs. Symptoms will be nasal congestion, nasal discharge, sore throat, hoarseness, cough, headache will be common. Cough, headache, like hoarseness in the throat, sore throat, and we have the nasal congestion, nasal discharge, stiffness of head, running nose, sneezing, and lack of appetite, tiredness. Usually 3 to 7 days it will last. Coming to symptoms, we have the nasal congestion, nasal discharge, sore throat, hoarseness, hoarseness in the voice,
Cough will be common. Headache, stiffness of head, and running nose we have. Sneezing, lack of appetite. So usually the symptoms will last for 3 to 7 days. And how the mode of transmission? So the transmission is through droplet infection only. From the mucus of the nose, and usually discharged through sneezing, coughing, and contaminated objects like book, knobs, etc. So these are the viral disease that is present under NCRT. And next we have the protozoal also. Protozoal and amoebiasis, filariasis, the ringworm infection. These things are being studied under the bacterial, viral, fungus, protozoal, and helminthes disease. Okay, so these are the things. So thank you very much.